సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తుంది రాజు వరల్డ్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్లో ఉన్న గింబల్స్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు, మనకి నిన్న ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను నేను గింబల్స్కి సంబంధించి. అంటే హై ఎండ్లో ఉన్న గింబల్స్ ఏమేమి ఉన్నాయి, అసలు వాటి ప్రైస్ ఎంత ఉంది, అందులో ఏం కొనొచ్చు అని దానికోసం అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయితే మాత్రం ఆ వీడియో చూడండి. లేదు అని అనుకుంటే ఈ వీడియో దేనికోసం అని అంటే 30,000 లోపు, అంటే బడ్జెట్ గింబల్స్ అంటారు కదా, ఆ బడ్జెట్లో ఉన్న గింబల్స్ కోసం మాత్రం వీడియో అయితే చేస్తున్నాను. 30,000 మీ బడ్జెట్ అనుకోండి, 30,000 లోపు మీ బడ్జెట్ అనుకుంటే, గింబల్ కొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. దీంట్లో కూడా మీకు 5 గింబల్స్ అయితే చెప్తాను అనమాట. ఇవి పాత గింబల్సే, అంటే ఎప్పుడో రిలీజ్ అయినాయే. కాకపోతే ఏంటంటే వీటి తర్వాత వర్షన్స్ కూడా వచ్చేసినాయి మార్కెట్లోకి. సో వాటిని ప్రిఫర్ చేయాలా, వీటిని ప్రిఫర్ చేయాలంటే ఓన్లీ మీ బడ్జెట్ అనమాట. అంటే మీ యూజబిలిటీ కూడా, అంటే మీరు వాడే విధానాన్ని బట్టి కూడా మీరు ఆ గింబల్ని అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. పేలోడ్ అనేది మ్యాక్సిమం ఈ మధ్య ఉన్న కెమెరాస్లో పేలోడ్ అనేది 2 కేజీల పైనే ఉంటుంది. సో మీ కెమెరా ఒక లెన్స్ కలుపుకుంటే 2 కేజీలు 2.5 కేజీలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గింబలు మ్యాక్సిమం అంత పేలోడ్ని అయితే మోసిద్ది అనమాట. అలా అని చెప్పి 4 కేజీల గింబలు మోసిద్ది కదా అని చెప్పి 4 కేజీల లెన్స్ అయితే వేయమన్నమాట మనం. సో వాడిచ్చిన లోడ్కి మనం ఇంకా కొంచెం తక్కువ వేయాలి, 1 కేజీన్నర తక్కువ వేసుకొని మనం కెమెరాని అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అంత మించి ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనం ప్రజెంట్ మార్కెట్లో ఉన్న గింబల్స్లో ఏ గింబల్స్ అని, ఇందులో నేను 2 గింబల్స్ వాడాను, 5 గింబల్స్ చెప్తాను. 2 నేను పర్సనల్గా వాడాను, 3 అనేది నేను జస్ట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్న గింబల్స్ అయితే చెప్తాను అనమాట. సో అందులో మనం ఫస్ట్ చూసుకున్నట్లుంటే జియోనికి సంబంధించింది అనమాట. ఇది క్రేన్ 2. సో ఇక్కడ దీని మోడల్ నెంబర్ చూడొచ్చు మీరు, క్రేన్ 2 అనమాట. దీని ప్రైస్ అరౌండ్ మనకి ఇప్పుడు 30,000 లో బడ్జెట్లోనే ఉంది. దీన్ని నేను సెకండ్ హ్యాండ్లో అమ్మేసాను ఒక 2 సంవత్సరాల క్రితం 19,000కి అయితే అమ్మేశాను అనమాట. దీన్ని నేను కొన్న టైంకి నాకు 45,000 రూపాయలు అయితే అయింది. కానీ దీన్ని నేను 19,000కి OLXలో పెట్టి అమ్మేశాను అనమాట. పైకి ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ ఫాలో ఫోకస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం ఆ వచ్చిన టైంలో కొంచెం తలకాయ నొప్పిగా అయితే ఉండేదన్నమాట. లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని మనం సెట్ చేసుకోవడం చాలా కష్టంగా అయితే ఉండేది. పైగా ఇంకో విషయం మీకు బాగా చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇది చాలా బరువుగా ఉంటుంది. మెంటల్గా మీరు ఫిక్స్ అయిపోండి, దీన్ని మీరు మొయ్యాలి అని అంటే మీ చేతుల్లో బాగా బలం ఉంటేనే దీన్ని మీరు మొయ్యగలరు. 5 నిమిషాల కంటే ఎక్కువసేపు షార్ట్ తీయలేరు అనమాట. అందుకే ముందే చెప్తున్నాను ఈ గింబల్ గురించి, ఎందుకంటే నేను పర్సనల్గా వాడాను షూట్స్లోకి తీసుకెళ్ళినప్పుడు. కానీ ఒక హెవీ గింబల్ అనమాట, చాలా అంటే చాలా బిల్ట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. బట్ మీరు మొయ్యాలి కాబట్టి మీ చేతులు, భుజాలు, ఈ మడాలు ఇవన్నీ నొప్పులు వచ్చేస్తాయి అనమాట. ఈ 3 మీకు అన్ని చోట్ల నొప్పులు అయితే పడతాయి అనమాట. సో అది మాత్రం మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. కానీ ఇది బెస్ట్ గింబల్, మీ కెమెరాని చాలా స్టేబుల్గా అయితే చేసిద్ది. మంచి షాట్లు వస్తాయి, చాలా పాటలు తీసాను దీంట్లో నేను. ఇది బెస్ట్ గింబల్ అని చెప్తాను 30,000 లోపు ఉన్న బడ్జెట్లో. సో ఈ ఫాలో ఫోకస్ సిస్టమ్ ఏదైతే ఉంటుంది ఇది మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. మనం ఫిట్ చేసుకోవడానికి, క్యాలిబ్రేట్ చేయడానికి గింబల్ని కొంచెం టైం అయితే పట్టిద్ది. ఎందుకంటే ఇవన్నీ పాత గింబల్స్ కదా, కొంచెం కెమెరాని క్యాలిబ్రేట్ చేయడానికి టైం అయితే పట్టిద్ది అనమాట. సో దీని ఫీచర్స్ చూసుకుంటే మనం 360 కూడా తీయచ్చు అనమాట. దీంట్లో ఫస్ట్ టైం ఆ గింబల్ వచ్చినప్పుడు 360 తీసేది ఈ గింబల్ అనమాట. ఇంకా అప్పట్లో అసలు ఏ గింబల్ లేదు 360 తీయడానికి. దీని తర్వాత వేరే వచ్చినాయి. సో ఇది ఫాలో ఫోకస్ అనమాట. అంటే మన దగ్గర ఈ సిస్టమ్ ఉంటే మనం ఈ ఫాలో ఫోకస్ దాంతో మనం ఆటోమేటిక్గా ఫోకస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లుంటే దీని 3.2 kgs మ్యాక్సిమం పేలోడ్ అని ఉంది కదా. సో ఎంత బరువేమని కాదు, దీంట్లో సగం అయితే వేయండి. అంతేగాని 3 కేజీలు ఉంది కదా అని చెప్పి నేను 3 కేజీలు వేస్తానని మాత్రం అనుకోవద్దు. సో ది బెస్ట్ గింబల్ నేను చెప్తున్నాను. ఇది మీరు చూస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. దీంట్లో ఎందుకంటే FPV మోడ్ ఉంటుంది, దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఆ మోడ్స్ కూడా ఆ టైంలోనే రావడం కొత్తగా మనకి FPV మోడ్ అని, లేకపోతే ఈ POV మోడ్ అని, ఇవన్నీ కొత్తగా అప్పుడే వచ్చినాయి అనమాట. పైగా 360 అప్పుడు చెప్పాను కదా, రౌండ్ షాట్ తీయడానికి 360 మోడ్ అయితే ఉంటుంది. కాకపోతే హెవీగా ఉండేది గింబల్, అది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గింబల్కి అంతకంటే ఎక్కువ పెట్టాలని అయితే నేనైతే చెప్పను అనమాట. 30,000 లోపే బెస్ట్ అనమాట. ఎందుకనంటే మన బడ్జెట్లో వచ్చే గింబలు, పైగా మనం పొద్దాకలు వాడడం దాన్ని, మ్యాక్సిమం షార్ట్స్ హ్యాండ్ హెల్డ్ మీదే తీసేస్తాం కాబట్టి. సో ఈ గింబల్ని అయితే చూస్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనకు ఒక డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇట్లా డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేలో మనకు కావాల్సిన ఇదిగో కంట్రోల్ మోడ్ కానీ, బ్యాటరీ లెవెల్కి సంబంధించి ISO కానీ, AV కానీ, EV కానీ, ఇట్లా ఎక్స్పోజర్ కానీ, ఇవన్నీ మనం దీంట్లోనే చూసుకోవచ్చు అనమాట. దీంట్లో జాయిస్టిక్ అయితే ఉండదు. ఇది ఇట్లా రౌండ్గా ఉంది కదా, ఈ రౌండ్ దాన్ని మనం అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఉండాలి మన ఫింగర్స్తో. అంటే దీని తర్వాత వాళ్ళు DJ వాళ్ళు జాయిస్టిక్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే ఇది కొంచెం మూవ్ చేయడం చాలా కష్టంగా ఉందని. ఇలా మూవ్ చేస్తే కెమెరా అట్లా మెల్లగా అట్లా టిల్ట్ అయ్యేతలికి చాలా టైం అయితే పట్టిద్ది అనమాట. అందుకని
వాళ్ళు జాయ్స్టిక్ని అయితే దీని తర్వాత ఇంట్రడ్యూస్ అయితే చేశారనమాట. మనం ఇది ఆన్ ఆఫ్ బటన్గా వాడుకోవచ్చు, దాంతోపాటుగా మనకి రికార్డ్ బటన్గా వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మోడ్స్ ఉంటాయి, ఇక్కడ ఈ సైడ్ అనేది బటన్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఫోకస్ చేసుకునేది అనమాట. కానీ ఇది హెవీ గింబల్, సో దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో మెనూ సిస్టమ్ మొత్తం ఇక్కడ ఉన్న దాంట్లో సింపుల్గా ఉంటుంది. సో మీరు మెనూ అయితే చూసుకోవచ్చు. ఈ క్విక్ రిలీజ్ ప్లేట్ అని చూసారా, దీంతో ఒక తలకాయ నొప్పి అనమాట. కెమెరా పెట్టేటప్పుడు ముందుకి వెనక్కి ఇట్లా సెట్ చేసేటప్పుడు ముందుకి వెనక్కి సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది సెట్ చేయడానికి చాలా టైం అయితే పట్టిద్ది. ఊరకనే ఇదిగో 60 సెకండ్ బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ అని అంటాడు, కానీ అసలు 60 సెకండ్స్లో అయితే అసలు అవ్వదన్నమాట. భలే విసికిచ్చింది గింబలు. బట్ ఇది బడ్జెట్లో వచ్చే గింబలు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకు దీన్ని పర్చేజ్ చేయమని అయితే నేను చెప్తాను అనమాట. సో ఏదైనా కొంచెం టైం పట్టింది నేర్చుకోవడానికి, సో కొంచెం నేర్చుకుంటే పని అయితే అయిపోయింది. నా ఫస్ట్ ప్రియారిటీ లిస్ట్లో ఉన్న ఫస్ట్ గింబల్ ఏంటంటే, సో ఇక్కడ మీరు చూసినట్టుంటే క్రేన్ 2 అనే గింబల్ అనమాట. సో ఇది జియోనికి సంబంధించింది, దీని ప్రైస్ 30,000 లోపు అయితే ఉంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన గింబల్ ఏంటంటే వీబిల్-S అనమాట. ఈ గింబల్ నేను ఎప్పుడైతే అమ్మేసిన తర్వాత నేను వీబిల్-S అనే గింబల్ అయితే కొన్నాను అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, టైనీ జెయింట్ అని ఉంది. సో టైనీ జెయింట్ అని అంటే ఊరకనే దానికి ఆ పేరు పెట్టలేదు అనమాట. ఎందుకనంటే ఈ కెమెరా దీనిలోంచి మంచి షార్ట్స్, లోయర్ యాంగిల్ షార్ట్స్ కానీ, ఇప్పుడు ఇంతకుముందు చూసిన క్రేన్ 2లో మనం లోయర్ యాంగిల్ షార్ట్స్ తీయలేం అనమాట. అంత హెవీ వెయిట్ మీద మనం గిమ్మలు అట్లా పెట్టి లోయర్ యాంగిల్లో మన షార్ట్స్ తీయడం కష్టంగా ఉంటుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడం కోసమే వాళ్ళు అట్లా వీబిల్-S అనే దాన్ని అయితే రిలీజ్ చేశారనమాట. ఇది టైనీ జెయింట్ అని పెట్టారు, ఎందుకంటే దీని పని కూడా అట్లాగే ఉంటుంది. సో దీనికి ఎంత హెవీ సిస్టమ్ కనపడుతుంది కదా, ఇక్కడ ఫాలో ఫోకస్లు కానీ లేకపోతే వీడియో ట్రాన్స్మిటర్లు వేసి కనపడుతున్నాయి కదా. సో ఇవేవి దీనికి రావు, మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఎంత లోడ్ దీని మీద వేస్తే మీ చేతులు అంత బరువు మోయాల్సి ఉంటుంది, అది మీరు మర్చిపోవద్దు అనమాట. సో నా ఉద్దేశం ప్రకారం ఎక్కువ బరువులు అయితే దీని మీద వేయొద్దని నేనైతే చెప్తాను. జస్ట్ కెమెరా పెట్టామా, మ్యాక్సిమం మీరు ఫాలో ఫోకస్ మీకు అవసరం అయిద్ది అని అనుకుంటే పెట్టుకోండి. లేకపోతే మనం ఆటోమేటిక్గా ఆటో ఫోకస్లోనే అన్నీ తీస్తాం కాబట్టి ఆటో ఫోకస్ మీద డిపెండ్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే, సో దీంట్లో ఏమేమి కంపాటబిలిటీ ఉన్నాయి, ఏవే లెన్స్ వేయచ్చు అంటున్నారు. 24-70, 24-70, 24-105, 24-70 ఈ లెన్స్ వేయకూడదని నేను అన్నాను. బట్ మీరు 24-105 లెన్స్ వేసారనుకోండి, ఆటోమేటిక్గా ఆ గింబల్ అనేది పని చేసేది, చేయకుండా అయితే ఉండదు. కానీ షార్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ షార్ట్స్లో మీకు ఆ మూమెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. పైగా మీరు ఎప్పుడైనా అట్లా ప్యాన్ షాట్ కొట్టారనుకోండి ఒక షాట్ని గింబల్ అట్లా మూవ్ చేయాలనుకోండి, అది ఎట్లా మూవ్ అయిపోయి షార్ట్ కంటే పక్కకి ఎట్లా వెళ్ళిపోయింది అనమాట. సో ఇదొక ప్రాబ్లం అయితే ఉండేది. హెవీ లెన్స్ ఎప్పుడైతే వేస్తాం మనం, గింబల్ అనేది ఆటోమేటిక్గా మన కంట్రోల్లో ఉండిద్దని అనిపించేది కానీ ఉండదు అనమాట. మనం ఒక షాట్ తీయాలనుకుంటాం, ఆ షాట్ కాకుండా ఆ షాట్ని దాటి అట్లా చేయటము, లేకపోతే పైకి మనం మూవ్ చేస్తే ఆ పైకి టిల్టింగ్లో కూడా ఎట్లా టిల్ట్ అవ్వటము, అలా కొంచెం ల్యాగ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని మీరు మ్యాక్సిమం గింబల్కి మీరు తక్కువ వెయిట్ ఉన్న లెన్స్ ఏదైతే ఉంటాయో వాటిని వేయడానికే ట్రై చేయండి. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 23,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే అందుబాటులో ఉండిద్ది. వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ గింబల్ అనమాట. కళ్ళు మూసుకొని అయితే కొనుక్కోండి, ఎందుకంటే గింబల్కి ఎంతకు మించి ఎక్కువ పెట్టమని అయితే నేను చెప్పను. నా గింబల్ రీసెంట్గా నేను పోగొట్టుకున్నాను, సో పోయిందనమాట. సో పోగొట్టుకున్నానంటే మిస్ అయిపోయింది అక్కడ. సో ఇంకా అది ఎక్కడ పోయిందో దొరకలేదు. సో నేనే వేరే కొత్త గింబల్ కొనుక్కోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి హ్యాండ్ ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా ఆర్మ్ ఏదైతే ఉందో ఆ ఆర్మ్ వల్ల ఏంటంటే మనం లోయర్ యాంగిల్ షాట్స్ ఏదైతే ఉంటాయో ఆ షార్ట్స్ని తీయడానికి మనకి చాలా ఉపయోగపడుద్ది అనమాట. సో బీచ్లో ఇప్పుడు లోయర్ యాంగిల్ షాట్ తీయాలి, బీచ్ అక్కడ ఉన్న సబ్జెక్ట్ని మనం తీయాలనుకుంటే లోయర్ యాంగిల్ అట్లా సినిమాటిక్ షాట్ తీయాలంటే సో ఆ లోయర్ యాంగిల్ షాట్ తీసే అంత బెండ్ అయ్యే గింబల్ ఉండాలి. సో ఇది లైట్ వెయిట్లో ఉండిద్ది, మనకి చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది అట్లాంటివి తీయటం కోసం. మీరు దీని మీద చాలా నేర్చుకోవచ్చు, మీరు కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారనమాట. ఎక్కువ వీళ్ళు పేలోడ్ ఇస్తారు, వీరు పేలోడ్ 4 కేజీలు 3 కేజీలు అని ఇస్తాడు, కానీ మీరు అంత ఇయ్యొద్దని అయితే అసలు నేను చెప్తాను అనమాట. ఒక కేజీన్నర మ్యాక్స్ అంతే, ఒక 2 కేజీలు వాడు ఇచ్చిన దానికంటే హాఫ్ వేసుకోండి అంతే. సో ఇంకా మనకి ఇమేజ్ ట్రాన్స్మిషన్ అని ఇట్లా ఉన్నాయి. సో ఈ ఇమేజ్ ట్రాన్స్మిషన్స్ ఇవన్నీ ఏంటంటే మనం సపరేట్గా కొనుక్కోవాలి, మనం డబ్బులు పెట్టి. సో అది మన ఇష్టం, ఒక డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటే మనం వాడుకోవచ్చు అనమాట. అంటే ఇమేజ్ని వీడియోని ట్రాన్స్మిట్ అయితే చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి దీంట్లో యాక్సెసరీస్ అన్నవి మనం కొనుక్కుంటే మనకి ఇంకా సపరేట్ డబ్బులు అవుతూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా మన బడ్జెట్ 30,000 దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ ఇవన్నీ మనకు ఉపయోగపడే, అందులో డౌట్ అయితే ఏం లేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఇట్లాంటి స్మార్ట్ కంట్రోలర్స్ అని, ఇట్లాంటి వైర్లెస్ రిమోట్ కంట్రోలర్ అని ఇట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఇంకొక 30,000కి ఇంకొక 30,000 యాడ్ అవుతాయి అనమాట.
సో దాన్ని బట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇదిగో ఇట్లా మనం ఒక మోనోపాడ్కి దీన్ని అటాచ్ చేసుకొని ఇట్లాంటి షార్ట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. కానీ నేను కొన్ని వీడియోస్లో చూసాను, దయచేసి ఇట్లాంటి పనులు అయితే చేయొద్దు. ఒకవేళ మీ మోనోపాడ్ అనేది ఒక 10,000 20,000 మోనోపాడ్ అయితేనే అట్లాంటి రిస్క్లు అయితే చేయండి. అంతేగాని మీ దగ్గర ఉన్న తక్కువ కాస్ట్ మోనోపాడ్లు కనుక మీరు కెమెరా అట్లా పెడితే జస్ట్ అట్లా పెట్టలా రాలిపోయింది అనమాట. నేల మీద పడిపోయిందంటే మొత్తం ఇరిగిపోతాయి. సో ఇట్లాంటి విన్యాసాలు చేయమని అయితే నేను అసలు చెప్పను అనమాట. కొనుక్కుంటే మంచి మోనోపాడ్ ఒరిజినల్ది డబ్బులు ఎక్కువ ఉన్నది కొనుక్కుంటే కొంచెం నిలబడిద్ది, లేకపోతే లేదు. సో ఇంకా మనం ఆప్షన్ చూసుకుంటే కెమెరా అడ్వాన్స్ వీల్ అని ఉంది కదా. సో ఇట్లా మనకి రకరకాల ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, లోయర్ యాంగిల్లో ఒకవేళ వీడియో తీయాలనుకుంటే కెమెరా అనేది ఇంత స్టేబుల్గా ఉండిద్ది అని చూపించడానికి అయితే చేస్తున్నారు. స్టేబుల్గా అయితే ఖచ్చితంగా ఉండిద్ది. ఈ గింబల్ అయితే మీరు సాటిస్ఫై అయిపోతారు అనమాట. బిగినర్స్ మెయిన్గా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. సో దీంట్లో ఈ మోడ్స్ అనేవి ఏదైతే ఉంటాయో ఈ మోడ్స్ అనేవి అన్నిట్లో కామన్గా ఉంటాయి. దీంట్లో కొత్త మోడ్స్ అయితే ఏమి ఉండవు. ప్రతి ఒక్క గింబల్లో అన్నీ ఒకే మోడ్స్ ఉంటాయి అనమాట. సో ఫుల్ రేంజ్ పిఓవి మోడ్ ఉంది, వర్టెక్స్ మోడ్ ఉంది, గో మోడ్ ఉంది, పిఎఫ్ మోడ్ ఉంది, ఎఫ్ మోడ్ ఉంది, ఎల్ మోడ్ ఉంది. పేర్లు మారుతాయి అంతే, చేసే పని మాత్రం ఒక్కటే. సో ఇంకా క్విక్ రిలీజ్ ప్లేట్ అని అంటారు చూసారా. సో ఇదనమాట. అంటే మనం ఒకవేళ కెమెరాని గిమ్మల్ని మనం ఒకవేళ ఫాస్ట్గా సెట్ చేసేసుకోవాలి అని అనుకుంటే జస్ట్ ఈ ప్లేట్ని అట్లా డ్రాగ్ చేసేసి కెమెరాని, అంటే కంపారిటివ్గా క్రేన్ 2తో పోల్చుకుంటే దీనికి అంత టైం అయితే పట్టదనమాట దీన్ని క్యాలిబ్రేట్ చేయడం కోసం. సో ఇది కొంచెం తక్కువ టైం పట్టిద్ది. ఆ ఫస్ట్ గింబల్స్ ఏంటంటే కొంచెం ఇబ్బంది అయితే పడతాయి అనమాట. సో ఇది అయితే పర్లేదు, నో ప్రాబ్లం. దీంతో అయితే అసలు ఏం ఇబ్బంది ఉండదు మనకి. సో ప్యాన్ లాక్ అంటే ఇదిగో ఈ లాక్ ఉంది కదా, నా గింబల్లో ఒక లాక్ అయితే ఇరిగిపోయింది. ఆ లాక్ ఏంటంటే ఈ రోల్ లాక్ ఉంది చూసారా, ఈ లాక్ అయితే ఇరిగిపోయింది అనమాట. అంటే మన వాళ్ళు ఒకరికి తెలియకుండా జస్ట్ ఇదేం రావట్లేదంటే ఇట్లా లాగారు, లాగటం లాక్ అయితే ఇరిగిపోయింది అనమాట. సో ఇంకా తర్వాత ఇంకెప్పుడు సెట్ చేయలేకపోయాం. ఇంకా ఇప్పుడు కనపడుతుంది చూస్తారా, ఇది మోటార్ అనమాట. ఇది సపరేట్గా కొనుక్కోవాలి మనం, ఫాలో ఫోకస్ మోటార్. ఎప్పుడైతే మనం ఈ మోటార్ని ఫిట్ చేసుకుంటాం గింబల్కి, అప్పుడు ఆటోమేటిక్గా దీంట్లో నుంచి మనం ఫాలో ఫోకస్ అయితే చేసే అవకాశం అయితే ఉండిద్ది అనమాట. సో దీంతో మనకి బ్యాటరీస్ ఒక ఫుల్ డే ఛార్జింగ్ అయితే వచ్చింది. బ్యాటరీస్ గురించి మీరు పెద్దగా ఆలోచించదు, ఎందుకంటే మనం ఎక్కువ షాట్లు దీని మీద వాడం కాబట్టి. సో ఇంక మనం చూసుకున్నట్లుంటే సో టైం ల్యాబ్స్, పానోరామా, మోషన్ టైం ల్యాబ్స్ ఇవన్నీ నార్మల్ మోడ్స్ అనమాట. మనం ఏమేమి తీయచ్చు అనే దానికోసం అయితే దీంట్లో పోస్ట్ చేశారు. సో ఎకోసిస్టమ్ ఆఫ్ యాక్సరీస్ అంటే ఇది క్విక్ రిలీజ్ ప్లేట్లు అనమాట. సో ఇది మీకు చెప్పాను కదా, మనం డబ్బులు పెట్టుకుంటే ఇంకా చాలా ఉంటాయి, మన ఇష్టం ఏదైనా కొనుక్కోవచ్చు. సో ఇది నా సెకండ్ గింబల్. ఈ 2 గింబల్స్ నేను వాడాను కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ లిస్ట్లో ఈ 2 అయితే పెట్టాను. ఆ తర్వాత ఇంకా కొంచెం బడ్జెట్లోనే ఇంకో గింబల్ చూస్ చేశాను. అదేంటంటే మోజా ఎయిర్ క్రాస్ 2 అనమాట. నిన్న మీకు 3 గురించి చెప్పాను, ఈరోజు మనం 2 గురించి మాట్లాడదాం. సో ఇది 30,000 లోపు ఉన్న బడ్జెట్లో ఉన్న గింబల్ అనమాట. అంటే బడ్జెట్లో ఉంది కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిపోయిద్దని నేనైతే దీనిలో అయితే పెట్టారనమాట. పైగా దీని మీద కూడా ఎక్కువ బరువులు వేయడానికి అయితే ట్రై చేయొద్దు. సో ఇది నేను ఖచ్చితంగా చెప్పేది, ఎక్కువ బరువు అయితే వేయద్దు అనమాట. సో ఆటోమేటిక్ రొటేషను, స్పీడ్ అడ్జస్ట్మెంట్, యాంగిల్ కంట్రోల్ ఇట్లా రకరకాలుగా అయితే చెప్తున్నారు. సో ఇంటర్సెప్షన్ మోడ్ 3.0 ఇట్లా రకరకాల మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. మినీ మోషన్ కంట్రోల్ అని, సో ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అని, ఇవన్నీ ఇక్కడ వీటిల్లో చూడటానికి అలా అనిపిస్తాయి. అబ్బా ఇట్లా తీయచ్చు అట్లా తీయచ్చు అని అనుకుంటాం. మనం ఎప్పుడైతే గింబల్ తీసుకొని బయటకు వెళ్తామో వాటిల్లో మనం ఎన్ని ట్రై చేసినా కానీ పర్ఫెక్షన్గా అయితే రావన్నమాట. ఎందుకంటే ప్రాక్టీస్ మనం చెయ్యం ఎక్కువ, జస్ట్ కొనుక్కున్నామా అక్కడ వాడామా అక్కడ పడేసాం అన్నట్టు ఉండదు అనమాట. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఇక్కడ యాడ్స్లో చూడటానికి అబ్బా సూపర్ అని అనిపిస్తాయి, కానీ వాస్తవానికి మనం ప్రాక్టీస్ చేస్తేనే ఈ షార్ట్స్ వస్తాయి అనమాట. సో అడ్వాన్స్ షూటింగ్ మోడ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, టైం ల్యాబ్స్, మోషన్ ల్యాబ్స్, మోషన్ కంట్రోల్, పానోరామా ఇవి ప్రతి గింబల్లో కామన్గా ఉంటాయి. దీని గురించి ఏం చెప్పను. సో ఇనిషియేటివ్ కంట్రోల్ ప్యానల్ అనమాట. సో స్మార్ట్ వీలు, ఓఎల్ఈడి స్క్రీను, స్మార్ట్ ట్రిగర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు సింపుల్గా ఉంది. ఇక్కడ జాయ్ స్టిక్ ఉంది. సో ఒకవేళ మనం జాయ్ స్టిక్తో రైట్ అండ్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలని అనుకుంటే జాయ్ స్టిక్ అనేది మనకి చాలా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఫింగర్ మూమెంట్స్ని బట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది. పైగా ఇక్కడ మనం స్పీడ్ పెట్టుకోవాలా, ఈ మూవింగ్ స్పీడ్ ఏదైతే ఉండిద్దో ఇది స్పీడ్ పెట్టుకోవాలా, స్లో పెట్టుకోవాలా, లేకపోతే మీడియం పెట్టుకోవాలా అనే ఆప్షన్ మనకి దాంట్లో ఉండేది, గింబల్లో ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది మనం స్పీడ్గా తిరగాలనుకుంటుందా, లేకపోతే మీడియంగా ఎట్లా తిరగాలనుకుంటుందా, లేకపోతే స్లోగా ఎట్లా తిరగాలనుకుంటుందా అనేది మనం దేనైనా సెట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు అనమాట. సో గింబల్ స్పీడ్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు.
సో ఇంకా మనం చూసుకోవాలంటే ఈజీ టు సెటప్ విత్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అన్నాడు. సో ఈజీ టు సెటప్ అని చూసారా, అదే మనకు మెయిన్. ఎందుకంటే మనం ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు ఒక గంటలు ఇది పెట్టి అది పెట్టి ఎట్లా సెట్ చేసి అట్లాంటి టైం టేకింగ్ ప్రాసెస్లు అయితే ఉండకూడదు అనమాట. జస్ట్ గింబల్ తీసామా, పెట్టామా, క్యాలిబ్రేట్ చేసామా, ఒక్కసారి అది క్యాలిబ్రేట్ అయిపోయిందా అంతే, అలా ఉండాలన్నమాట. క్విక్గా ఉంటేనే మనం ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వెంటనే తీసేయడానికి పెట్టుకోవడానికి మనకి అందుబాటులో ఉంటుంది. ఈ టిప్స్ అనేవి ఎవరు చెప్పరనమాట, ఈ ఇంపార్టెంట్ టిప్స్, కానీ ఎవరు పట్టించుకోరు, వీటి గురించి ఎవరు చెప్పరనమాట. సో అందుకే చెప్తున్నాను. సో టిల్ట్, రోలు, ప్యాను, ఈ 3 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 3 మోడ్స్లోనే మనం గింబల్ ఎంత ఫాస్ట్గా తిరగాలి, ఎంత ఫాస్ట్గా టిల్ట్ అవ్వాలి, ఎంత ఫాస్ట్గా ప్యాన్ అవ్వాలి అనేది మనం సెట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే 3 యాక్సిస్ లాక్ డిజైన్ అనమాట. యాక్సిస్ లాక్ డిజైన్ అంటే ఏం లేదు, మనం బయటికి తీసుకెళ్తున్నాం అనుకోండి గింబల్ని, అవి ఇలా ఆఫ్ చేసి ఉన్నప్పుడు అది ఎలా పడితే అట్లా బయటికి రాకుండా అవన్నీ లాక్ అయిపోయి ఉంటాయి అనమాట. జస్ట్ బ్యాగ్లో పెట్టుకుంటే అన్ని ఇట్లా ప్యాన్ అయిపోయి లాక్ అయిపోయి ఉంటాయి ఒకదానికొకటి. అప్పుడు ఏంటంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు, తీసినప్పుడు, లేకపోతే ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు అవి ఇలా కొట్టుకోకుండా ఒకదానికి ఇట్లా టచ్ అవ్వకుండా ఏముంటుంది అనమాట. అందుకని ఈ 3 లాక్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టుంటే మోజా ఎకో సిస్టమ్ ఆఫ్ సినిమాటిక్ పాసిబిలిటీస్, అంటే సినిమాటిక్ వీడియో తీసుకోవాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన దాని గురించి అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇవన్నీ యాక్సరీస్ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలని మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఫాలో ఫోకస్ అంటారు, ఇదేమో స్లైపాడ్ అంటారు. ఇది అనవసరం, అంటే స్లైపాడ్ దీనికి 40,000 పెట్టాలి. సో గింబల్ కంటే ఎక్కువ రేట్ అనమాట, అదొక 40,000 ఉంటుంది. అదేం చేసిద్ది అంటే ఏం లేదు, జస్ట్ స్లో మోషన్లో ఇట్లా వీడియోని కెమెరా అనేది ఇలా మూవ్ చేస్తూ ఉంటుంది. ఫ్రంట్కి, బ్యాక్కి, సైడ్ షాట్స్ అవి తీసుకుంటాం, ఓన్లీ ఆ షార్ట్స్కి మాత్రం ఉపయోగపడుద్ది అనమాట. సో దానికోసం మనం అదొక 40,000 పెట్టి కొనాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు. సో ఇంకా మీరు ఫాలో ఫోకస్ అంటారో అదైతే కొనుక్కోండి, ఎందుకంటే మీకు బాగా ఉపయోగపడుద్ది. సో నెక్స్ట్ ఇంకా స్లీక్ డిజైన్, మోర్ కలర్స్. అంటే కలర్స్ గురించి నేను పెద్దగా మాట్లాడను, కానీ డిజైన్ అంటే మనం క్యారీ చేయడానికి బరువుగా ఉండకుండా తక్కువ వెయిట్ ఉందనుకోండి, మనం ఈజీగా తీసుకెళ్తానికి ఎక్కడికైనా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని బరువు తక్కువ ఉన్నాయి కొనుక్కోండి, బరువు ఎక్కువ అయితే కొనుక్కోవద్దు. గట్టిగా ఉంది, అల్యూమినియం బాడీతో తయారు చేసింది, ఎంత ఉందనంటే అంతే వెయిట్ ఉండిద్ది అనమాట. మీ హ్యాండ్స్ మీద ఎక్కువ పెయిన్ పడుతూ ఉంటుంది, మీకు బాగా స్ట్రెస్ అయిపోతారు మీరు వీడియో తీసేటప్పుడు, అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే థర్డ్ గింబల్కి అయితే వెళ్ళిపోదాం వెంటనే, ఇంకా దీని గురించి అయితే అయిపోయింది. సో థర్డ్ గింబల్ మనం చూసుకున్నట్లుంటే రోనిన్ ఎస్సీ అనమాట. నిన్న మీకు రోనిన్ RSC2 గురించి అయితే చెప్పాను. ఈరోజు ఓన్లీ బేసిక్ మోడల్, ఫస్ట్ మోడల్ ఏదైతే ఉందో, సో అంటే 30,000 లోపున్న బడ్జెట్లో మనకి RSC గింబల్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో RSC అనేది కూడా సో అట్లాంటి హెవీ గింబలే, బట్ ఏంటంటే కొంచెం మనకి బడ్జెట్లో వచ్చింది, అంటే 30,000 ప్రైస్ రేంజ్లో ఉంటుంది, పైగా ఈజీగా వాడుకునేటట్టయితే ఉంటుంది అనమాట. మీరు మ్యాక్సిమం మీరు ఒకవేళ బయట ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఫోటోగ్రాఫర్స్ దగ్గర, వీడియోగ్రాఫర్స్ దగ్గర మీరు ఒకవేళ గింబల్ చూసినప్పుడు అయితే మాత్రం మీకు ఈ డీజేకి సంబంధించింది ఇలాంటి ఈ గింబలే మ్యాక్సిమం కనిపించింది. ఒక కనబడితే RSC2 కనిపించింది, లేకపోతే RSC అనేది బేసిక్గా అయితే కనిపించింది అనమాట. ఎందుకంటే ఇది 30,000 ప్రైస్ రేంజ్, బడ్జెట్లో అందుబాటులో ఉంటుంది, పైగా వాడటానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో దానికోసం ఈ గింబల్ని అయితే చూస్ చేసుకోమని అయితే నేను చెప్తాను. ఎందుకనంటే సో దీని పేలోడ్ మనం చూసుకుంటే టెస్టెడ్ పేలోడ్ 2 kg అయితే ఉందన్నమాట. సో 2 kgలోనంటే దీనికి మనం మన సోనీ కెమెరా, మిర్రర్లెస్ కెమెరాలు ఏమైనా పెట్టేసుకోవచ్చు. మిర్రర్లెస్ కెమెరా పెట్టుకొని దానికి ఏదైనా ఒక లెన్స్ వేసేసుకొని 24-70 అట్లాంటి లెన్సెస్ వేసుకొని అయితే వాడుకోవచ్చు అనమాట. లేకపోతే 20mm కానీ, లేకపోతే 16mm కానీ, లేకపోతే 35 కానీ, అట్లాంటి లెన్స్లు అయితే వేసుకొని మనం వాడుకుని అందుబాటులో ఉంది. సినిమాటిక్ వీడియోస్ తీయాలి అని అనుకుంటే మాత్రం ఒక బడ్జెట్లో మీకు కావాలి గింబల్ అనుకుంటే రోనిన్ ఎస్సీ అనే గింబల్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు అని అయితే నేను చెప్తాను అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మీరు చూసారు కదా వీళ్ళు లెన్స్లు ఏమేమి వేసుకోవచ్చు, ఇక్కడ మీకు డిస్ప్లేలు అయితే చూపించారు, కానీ ఎంత లోడ్ ఏమని అయితే నేను చెప్పను. సో డైనమిక్ స్టెబిలిటీ అని ఉంది. సో స్టెబిలిటీ మెయిన్ అనమాట మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే గింబల్ అంత స్టేబుల్గా ఉండాలి. కొన్ని గింబల్స్ ఏంటంటే మనం ఇప్పుడు VBLSఏ చూసాం కదా, అదేంటంటే కొంత స్టెబిలిటీ, కొన్నిసార్లు స్టెబిలిటీ తప్పిపోయింది అనమాట. సో మనం ఎట్లా మూవ్ చేస్తే ఎట్లా మూవ్ అయిపోతూ ఉంటుంది, దానికంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని అది కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ మనకి చూసుకోవచ్చు, మనం 360 అన్లిమిటెడ్ ప్యాన్ యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. సో అంటే ఇట్లా 360 యాంగిల్లో వీడియో అయితే తీసిద్ది. సో డౌన్ టు ద ఎవ్రీ డీటెయిల్ అని ఉంది. సో గింబల్ అయితే కొంచెం హెవీగా ఉండదు,
అంటే కంపారిటివ్గా మీకు క్రేన్ 2తో పోల్చుకుంటే ఇదైతే హెవీగా ఉండదు అనమాట. ఈ గింబల్స్ అన్ని కొంచెం లైట్ వెయిట్ మీద ఉంటాయి. సో పేలోడ్ కూడా 2 కేజీలు ఉంది కాబట్టి మీరు కేజీన్నర అయితే వేసుకోవచ్చు. 2 కేజీలు అయితే ఏమని నేను చెప్పను అసలు అనమాట. ఆటోమేటెడ్ ఫీచర్స్ అనమాట. సో మన ఫోన్లో నుంచి ఆటోమేటిక్గా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. పానోరామా, టైం ల్యాప్స్, మోషన్ కంట్రోల్ ఇవన్నీ నార్మల్గా తీసేసుకోవచ్చు. యాక్టివ్ 3.0 ఉంది. అంటే మనం ఒకవేళ సబ్జెక్ట్ని ట్రాక్ చేయాలని అనుకుంటే సబ్జెక్ట్ మీద మనం జస్ట్ ఆ బాక్స్ ఇలా గీస్తే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఎటు వెళ్తే అటు మనం కెమెరా అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. గింబల్ ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో అదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎక్కడైనా వెడ్డింగ్స్లో మనం ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్స్లో తీసేటప్పుడు మనకి హెల్ప్ అవుతాయి అనమాట ఈ ఫీచర్స్ అనేవి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఫోర్స్ మొబైల్ అనమాట. సో ఇవన్నీ మొబైల్లో నుంచి కంట్రోల్ చేసుకునే డీజే వాళ్ళు ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చుకుంటారు మొబైల్లో నుంచి అట్లా చేయొచ్చు అని. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. సో తప్పకుండా రొనిన్ యాప్లో నుంచి మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో నో ప్రాబ్లం. సో ఇది బడ్జెట్ గింబల్. సో టిల్ట్ యాక్సిస్ లాక్. సో వీటిలో కూడా లాక్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదానికి లాక్ అయితే ఉంది కామన్గానే. ఎందుకంటే మన గింబల్ని మనం కాపాడుకోవడానికి. సో ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ పైన ఫోన్ పెట్టారు కదా, అది డిస్ప్లే కోసం అనమాట. అక్కడ నేనేమంటానంటే అక్కడ మనం వైర్లెస్ వీడియో మానిటర్ సిస్టమ్ని పెట్టుకుంటే దీనికి మనం వీడియో ట్రాన్స్మిటర్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అనమాట. మన దగ్గర వీడియో ట్రాన్స్మిటర్ ఆల్రెడీ ఉందనుకోండి, కెమెరాలో నుంచి డైరెక్ట్గా వీడియో అవుట్ అయితే చూసుకుంటాం మన ఫోన్లో కొంచెం, లేకపోతే మన డిస్ప్లేలకు మనం ఆటోమేటిక్గా వీడియో ట్రాన్స్మిటర్ ద్వారా ఏం చేస్తుంది కెమెరా అనేది మనం చూసుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్ ఏమైనా కావాలంటే, లేకపోతే ఆటో ఫోకస్ అవుతుందో అవ్వట్లేదు అనేది మనం చూసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే ఆటో ఫోకస్కి సంబంధించింది దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఒక సపరేట్ యాక్సరీ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అది మీరు పెట్టగలిగితే పెట్టండి, నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ మనం ప్యాన్ మోడ్లో కూడా తీసుకోవచ్చు. సో దీనికి యాక్సరీస్ అయితే ఇది ఇట్లా ఒక హ్యాండిల్ కూడా ఉంటుంది అనమాట. లేకపోతే ఒక గింబల్ మీద ఎలక్ట్రానిక్ ఏదైతే స్లైడర్స్ ఉంటాయో స్లైడర్ మీద పెట్టుకొని షార్ట్స్ తీసుకోవటం కానీ అట్లాంటివి అయితే తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లుంటే సో ఫోకస్ మోటార్. సో ఇది డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఫోకస్ వీల్ ఇది డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సినవి. కమాండ్ యూనిట్ ఇది డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఫోన్ హోల్డర్ ఇవన్నీ యాక్సరీస్ అనమాట, వాళ్ళు అందించే యాక్సరీస్. జస్ట్ ఇవన్నీ మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. చీజ్ ప్లేటు పట్టుకొని లోయర్ షాట్స్ కానీ, లేకపోతే ఏదైనా మనం వాడుతున్న రన్నింగ్ షాట్స్ కానీ తీస్తున్నాం అనుకోండి, కెమెరా కొంచెం బలంగా ఉండటం కోసం అట్లాంటి గ్రిప్ అయితే ఉందన్నమాట. సో మన ఇష్టం అది కొనుక్కోవచ్చా లేదా అనేది ఇంకా వేరే విషయం. సో రొనిన్ ఎస్సీలో టోటల్గా చూస్తే మన గింబల్ అనేది మాత్రం ఎట్లా అయితే ఉండిద్ది అనమాట. సో లోయర్ యాంగిల్ షాట్స్ తీయాలంటే కెమెరాని ఎట్లా ఫ్లిప్ చేయటం అంటే కిందకి వెళ్ళిపోయింది. దీనికి ఎట్లాంటి హ్యాండిల్ అయితే ఉండదు అనమాట. దీనికి డైరెక్ట్ మనం కెమెరాని డౌన్కి రొటేట్ చేసుకొని లోయర్ షాట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్గా మనం మాట్లాడుకోవాల్సిన గింబల్ ఏంటంటే, సో ఫైనల్గా మనం చూసుకుంటే హారిజాన్ 1 అనే గింబల్ అయితే ఉందన్నమాట. సో దీని ప్రైస్ మనకి 26,000 అయితే ఉంది. సో ఈ కంపెనీ మీకు కొత్తగా అనిపించవచ్చు, ఎందుకంటే వీళ్ళ చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర. కాకపోతే ఈ కంపెనీ మీకు కంప్లీట్గా కొత్తగా అనిపించింది. కానీ ఇది కూడా గింబల్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో హారిజాన్ 1 ఇక్కడ మీరు చూడొచ్చు, దీని ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు అనమాట, హారిజాన్ 1 అని. సో ఈ గింబల్ కూడా చూడటానికి చాలా బాగుంది. సో 26,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉందన్నమాట, అంటే 30,000 లోపు అయితే ఉంది. సో దీని ఫీచర్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, సూపర్ స్టడీ సిస్టమ్ అయితే ఉందన్నమాట, హై ప్రెసిషన్ ప్రాసెస్ అయితే ఉంది, ఇంటెలిజెంట్ క్రియేటివిటీ బై యాప్ అయితే ఉంది. అంటే మన ఫోన్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. కెమెరా కంపాటబిలిటీస్, డిఎస్ఎల్ఆర్ కానీ మిర్రర్లెస్ కానీ ఏదైనా సెటప్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. దీని పేలోడ్ చూసుకుంటే మాత్రం 3.6 కేజీలు అయితే ఉందన్నమాట. సో 3.6 కేజీలు అంటే అంత బరువు ఉన్న కెమెరాస్ పెట్టమని కాదు. సో దానికంటే కొంచెం తగ్గించుకొని, అంటే 2 కేజీలు 1.5 కేజీ మధ్యలో పెట్టుకుంటే మనకి బెనిఫిట్ అని చెప్తాను. ఎందుకంటే ఆ కెమెరా స్టేబుల్గా అయితే ఉంటుంది అనమాట. కెమెరా అంత బరువు మోసిద్ది అని చెప్పి అంత బరువు వేయటం కంటే కొంచెం తగ్గించుకొని మనం దాన్ని ప్లే చేయటం వల్ల ఏంటంటే మనకి ఆ షార్ట్స్ ఏదైతే ఉంటాయో అవి స్టడీగా అయితే వస్తాయి అనమాట. సో ఇంక మనం చూసుకున్నట్లుంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ అనేవి కింద ఇక్కడ ఇచ్చారు. టైప్ సి కనెక్టర్ అయితే ఉందన్నమాట. దాంతోపాటుగా డిజైన్ కానీ, లేకపోతే చూసుకుంటే నార్మల్ అంటే జియోన్ కానీ, వివ్లెస్ కానీ, డీజే కానీ ఎలాంటి గింబల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందో సో ఇది కూడా సేమ్ అట్లాగే ఉందన్నమాట. సూపర్ స్టడీగా అయితే ఉంది ఇక్కడ చూడటానికి. సో దీంట్లో మోడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి ప్యాన్ ఫాలో మోడ్ ఉంది, ఫ్రీ ఫాలో ఉంది, ఆల్ లాక్ కూడా ఉంది, స్పోర్ట్స్ ఫాలో ఉంది, డ్రీమ్ ఫాలో ఉందన్నమాట. ఈ పేర్లు అయితే మారినాయి అంతే, కానీ ఫీచర్స్ అన్నీ సేమ్. మనకి ప్రీవియస్గా మాట్లాడుకున్న గింబల్స్ ఎలా ఉంటాయి అంటే సేమ్ అదే మోడల్ అయితే పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది 26,000 అని మనకి అమెజాన్లో చూపిస్తుంది. నా తెలిసి 23,000కి మనకి అందుబాటులో ఉంటుందని నేను అనుకుంటున్నాను, బయట ఆఫ్లైన్ స్టోర్లో ఒకళ్ళు కొనుక్కుంటే మనం. దీంతోపాటు మనకి ఏమొస్తాం ఇక్కడ చూపిస్తున్నాడు యాక్సరీస్ అనమాట. ఈ రైజన్ ప్లేట్ కానీ, లెన్స్ సపోర్ట్ కానీ, మినీ ట్రైపాడ్ అని జస్ట్ ఇవన్నీ ఇస్తారనమాట. సో అంతే. సో ఈ గింబల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం మనకి అమెజాన్లో అయితే అందుబాటులో ఉంది 26,000కి. దీంట్లో అయితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ కంపెనీ ఇక్కడైతే కాదు. సో దీనికి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ కావాలనుకుంటే ఎక్కడ దొరికిద్ది అనేది మనకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు, ఎందుకంటే ఈ కంపెనీ అనేది ఒక కొత్త కంపెనీ కాబట్టి. సో విబిలియస్ అయినా డీజే అయినా కానీ ఒకవేళ మనకి రిపేర్స్ వస్తే వీటిని ఎక్కడ తయారు చేస్తారో దీనికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను మీకు నేను.
ఒకవేళ మీరు 30,000 బడ్జెట్లో అంటే 23,000 ఆ ప్రైస్ రేంజ్లో కనుక మీరు ఒకవేళ కనుక హారిజన్ ఎక్స్ని కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం హారిజన్ 1 కూడా కన్సిడర్ చేయమని అయితే చెప్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు నేను 30,000 లోపు ఉన్న గింబల్స్ అన్నీ నేను మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇందులో మీకు నేను యాక్చువల్గా నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా, వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాని కింద కూడా మళ్ళీ కమెంట్స్ అడుగుతూ ఉన్నారు. మిర్రర్లెస్ కెమెరాకి ఏ కెమెరా బెస్ట్, లేకపోతే 5300కి ఏ గింబల్ బెస్ట్ అని అడుగుతున్నారు అనమాట. నేను దాంట్లో స్పెసిఫిక్గా చెప్పాను, ప్రతి ఒక్క వెయిట్కి మనకి ఏ గింబల్ బెస్ట్ అనేది చెప్పాను అనమాట. బెస్ట్ అనేది ఏముండదు, మనకి ఎలాంటి యాంగిల్స్ కావాలి, మనం ఎలా షూట్ చేయాలి అని అనుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో మీ కెమెరా పేలోడ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెద్ద లెన్స్ పెట్టి తీస్తానంటే అంత హెవీ లెన్స్లో అయితే హెవీ గింబల్ కొనుక్కోండి. లేదు అంత నేను చిన్న పెట్టుకొని మిర్రర్లెస్ బాడీలు వాడతాను, చిన్న లెన్స్ పెట్టుకొని షూట్ చేసుకుంటాను, క్యాండిడ్ వీడియోస్ తీసుకుంటాను అనుకుంటే బరువు తక్కువలో ఉన్న గింబల్స్ అంటే 3 కేజీలు 4 కేజీల కంటే కెమెరాలు ఉండవు కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో మనకి 30,000 లోపు ఉన్నాయి, 30,000 పైన ఉన్నాయి అనమాట. దాన్ని బట్టి చూస్ చేసుకొని కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ రాజు సైనింగ్ ఆఫ్.